హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఒక డౌట్ తోటి ముందుకెళ్దాం. అతని డౌట్ ఏంటంటే, తన దగ్గర ఒక 1 lakh ఉంది. వీటిని నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనా, స్టాక్స్లో పెట్టాలనా, ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళాలనా, లేకపోతే ఈటీఎఫ్లోకి వెళ్ళాలనా, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇది బాగుంటుంది, నాకు పెద్ద నాలెడ్జ్ లేదు వీటి గురించి, అసలు ఇవేంటి, బేసిక్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పగలరా అని చెప్పేసి తను కామెంట్ పెట్టాడు. ఈ ₹1,00,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకెళ్దాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ని, ఈ 4 రకాల ఇన్వెస్ట్మెంట్స్ని యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అని 2 కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు. యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్లో స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవి 2 యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇండెక్స్ ఫండ్స్ వస్తాయి, అలాగే ఈటీఎఫ్స్ వస్తాయి. ఓకే, సో యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు కానీ లేకపోతే మీ తరపున ఇంకొకరు కానీ దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటేనే ఇన్కమ్, రిటర్న్స్ ఎక్కువ చూడగలుగుతాం. ప్యాసివ్ దాంట్లో మీకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా, సిస్టమ్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళిపోయినా సరే మీకు రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనం స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ అనేది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సో దీంట్లో బ్రోకరేజ్ ఉంటుంది, బట్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా దీనికి విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ ఒకటే కాదు, ఈ కంపెనీ ఫండమెంటల్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఫ్యూచర్లో ఎంత రాబోతుంది, సో ఈ కంపెనీ ప్రోడక్ట్ లేదా ఈ సేల్స్ ఎంత పెరగవచ్చు, మార్కెట్లో ఎంతవరకు ఇది నిలదొక్కుకోగలుగుతుంది, సో ఎట్ ద సేమ్ టైం దీనికి ఉన్న ఆస్తులు ఏంటి, కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అసలు ఏంటి స్టాక్స్ అంటే? ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ ఉన్నారు. ఎగ్జాంపుల్కి రిలయన్స్ వాళ్ళు ఉన్నారు. రిలయన్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఒక 100 కోట్లు కావాలి. వాళ్ళ దగ్గర 10 కోట్లే ఉన్నాయి. బయట లోన్లోకి వెళ్ళిపోతే లోన్ తీసుకొచ్చి ఒకవేళ బిజినెస్ నడవకపోయినా ఆ లోన్ కట్టాలి. ఇది చాలా రిస్క్ అవుతుంది. అందుకని 90 కోట్లు వాళ్ళకి బయట నుంచి కావాలి. ఈ 90 కోట్ల కోసం మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని కూడా పార్ట్నర్స్గా ఇన్వైట్ చేస్తారు. సో మనం వాళ్ళు ఆ ఫండ్, వాళ్ళు ఎంత స్టాక్ ప్రైస్ ఎంత పెంచారు, ₹1,000 2,000 ఫిక్స్ చేస్తారు కదా. 10 స్టాక్స్ కొన్నారు 20,000 పెట్టి, ఓకేనా. సో 10 స్టాక్స్ కొంటే మీరు ఒక పార్ట్నర్. ఇలా ఇండియాలో ఉన్న అందరి దగ్గర నుంచి పార్ట్నర్షిప్ తీసుకొని ఆ 90 కోట్లు కలెక్ట్ చేసుకొని ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అందులో లాభాలు వస్తున్న కొద్దీ మీ 2,000 లేదా మీ 20,000 కాస్త దాని రేటు పెరుగుతూ ఉంటుంది. ఆ లాభాలని పంపిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ కంపెనీ ఆ వర్త్ పడిపోతుంది అనుకోండి, మీరు పెట్టిన 20,000 లాస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. దీంట్లో రిస్క్ ఎక్కువ. వస్తే ప్రాఫిట్ అంతే అద్భుతంగా వస్తుంది, డబ్బులు కూడా అంతే ఘోరంగా పోతాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూద్దాం. ఎన్విడియా కార్పొరేషన్ గత 5 సంవత్సరాల నుంచి 3,477% రిటర్న్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు 5 సంవత్సరాల క్రితం ఈ 1 lakh కనుక ఎన్విడియాలో పెట్టి ఉంచితే ఈరోజు అది 30 లక్షల లేదా 34 లక్షల దాకా వెళ్ళేది. ఇది ప్రాఫిట్. అలాగే రిస్క్ కూడా అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ బ్యాంక్ స్టాక్ ఇది 5 సంవత్సరాల్లో ఇది దాదాపుగా అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 80% లాస్ అయింది. అంటే 5 years బ్యాక్ కనుక మీరు ఇందులో 1 lakh కనుక పెట్టుంచితే ఈ రోజున అది 20,000 మాత్రమే ఉండేది, 80,000 లాస్ అయిపోయేవాళ్ళు. అంటే కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టారు, కంపెనీ లాస్ అయిపోతుంది. సో మీ లాస్ ఎంత? ₹1,00,000 పెడితే 80,000. ఇలా ఉంటే హై ప్రాఫిట్ ఉంటుంది లేదా హై లాస్ ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంత అనాలిసిస్ చేసి, డ్యూటీకి పోయి వచ్చి ఇంత అనాలిసిస్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేసి ఈ డబ్బులు రిటర్న్ తీసుకోవడం అనేది కష్టం. కాబట్టి చాలామంది ఇందులో లాస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి చాలామంది ఇందులో డబ్బులు పెట్టడానికి కూడా భయపడతారు. 1 సారి 2 సార్లు పెడతారు, నాలెడ్జ్ లేకుండా పెట్టేస్తారు, అది ఎలాగో లాస్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఈ స్టాక్ మార్కెట్ పెద్ద జూదం, దీంట్లో మనకు వర్కౌట్ అవ్వదని డ్రాప్ అయిపోతారు. దీని నుంచి డబ్బు సంపాదించేటోళ్ళు 10% ఉంటే ఫెయిల్ అయ్యేటోళ్ళు 90% ఉంటారు. బికాజ్ దీని ఫండమెంటల్స్ ఎప్పుడు గ్రోత్ అవుద్ది, ఎప్పుడు పడిపోతుంది, ఎందుకు ఇది గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది అనే ఆప్షన్స్
ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం, తెలుసుకోలేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం వల్ల జరుగుతుంది. సో దీనికి నెక్స్ట్ సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ని కూడా యాక్టివ్ ఇన్వెస్ట్మెంటే అంట. ఎందుకంటే ఇది యాక్టివ్ ఫండ్స్ అన్నమాట. యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇక మీకు పెద్ద నాలెడ్జ్ లేదు, ఈ స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ లేదు, కాబట్టి మీరు నెలకు ఒక 2,000 పెడుతున్నారు కదా ఇన్వెస్ట్మెంట్. ఈ 2,000ని 50-60 కంపెనీలకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చేయబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటి కూడా బేస్ స్టాక్ మార్కెటే. ఓకే, సో మీ 2,000ని ఇంతకుముందు ఏం చేశారు, అక్కడ ఈ 2,000తో ఒకటే స్టాక్ వచ్చేది. ఆ స్టాక్ పెరిగిందా మన డబ్బులు పెరుగుతాయి, స్టాక్ పడిపోయిందా మన డబ్బులు పడిపోతాయి. ఈ మ్యూచువల్ ఫండ్కి వచ్చేవరకు ఏమవుతుందంటే మన 2,000తో ఒక 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక కంపెనీ పడిపోయినా ఇంకో కంపెనీ పడిపోదు కదా. సో యావరేజ్గా మన ఇన్వెస్ట్మెంట్ 12% నుంచి 18%, కొన్ని అయితే 24% దాకా కూడా వస్తాయి. ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, మన డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో నేను ఎందులో ఇన్వెస్ట్ చేస్తానని చెప్తాడు. దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్ 4,000 ఫండ్స్ ఉంటాయండి. ఓకే, సో వీటిలలో కొంచెం మనం ఆలోచించి మనం డబ్బులు పెట్టగలిగితే, కొద్దిగా పెట్టేటప్పుడు మనం ఆలోచించాలి, తర్వాత ఫండ్ మేనేజర్ దాని రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు కూడా యాక్టివ్. పరాగ్ ఫరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తీసుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 1 lakhని ఒక 5 సంవత్సరాల క్రితం కనుక ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే 3,09,349 వచ్చి ఉండేది. సో స్టాక్ మార్కెట్లో నీకు ఒక కంపెనీలోనే పెట్టావు, అది పెరిగితే నీ డబ్బులు పెరుగుతాయి, లేకపోతే పడిపోతాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఆ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని కంపెనీల్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక కంపెనీ పడిపోయినా ఇంకో కంపెనీ ఉంటుంది కాబట్టి ఇది బ్యాలెన్స్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కోసం డీమ్యాట్ అకౌంట్ అక్కర్లేదు, జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. స్టాక్స్లో అయినా మ్యూచువల్ ఫండ్స్లో అయినా లిక్విడిటీకి వచ్చేస్తే 1 day నుంచి 3 working daysలో, కొన్ని యాప్స్ కొన్ని బ్రోకరేజ్ అయితే 1 dayలో ఇచ్చేస్తున్నాయి. కొన్ని యాప్స్ కానీ బ్రోకరేజ్లు కానీ 3 working days తీసుకుంటున్నాయి. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇండెక్స్ ఫండ్స్ వస్తాయి, అలాగే ఈటీఎఫ్స్ వస్తాయి. ఒకవేళ మనకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా ఓన్లీ మన జీడిపి పెరుగుతూ ఉంటే మన స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. మన స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటే మన డబ్బులు యాజ్ ఇట్ ఈస్గా మనకు నాలెడ్జ్ లేకపోయినా ఇండియా గ్రోత్ని బట్టి మనకి రిటర్న్స్ రావడానికి ఉన్న ఆప్షన్ వచ్చేసి దీంట్లో నుంచే ఇండెక్స్ ఫండ్స్ అని వచ్చాయి. స్టాక్ మార్కెట్లో మనకి ఏదైతే బ్రోకరేజ్ ఫీజు ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఆ ఫండ్ మేనేజర్ దాన్ని మెయింటైన్ చేయడానికి మనం ఒక ఫీజు కడతాం కదా, దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఫండ్ మేనేజర్ ఉండడు, ఇక్కడ డైరెక్ట్గా సిస్టమ్ ఉంటుంది. మనం కట్టిన 2,000, 5,000 డైరెక్ట్గా సిస్టంలోకి వెళ్ళిపోతాయి. ఈ సిస్టమ్ ఇండెక్స్లో ఏదైతే టాప్ 50 కంపెనీస్ ఉన్నాయి, నిఫ్టీ అనుకుందాం, ఇండియాలో 2 ఉంటాయి, నిఫ్టీ, సెన్సెక్స్. ఇండెక్స్లో ఏదైతే టాప్ 50 కంపెనీస్ ఉన్నాయో మీ 5,000 ఆ 50 కంపెనీస్కి వెళ్ళిపోతాయి. అలాగే సెన్సెక్స్లో ఏదైతే 30 కంపెనీస్ ఉన్నాయో ఆ 30 కంపెనీస్ వర్త్ని బట్టే దాన్ని సెన్సెక్స్ అంటారు. ఓకే, సో ఆ సెన్సెక్స్లో ఏదైతే 30 కంపెనీస్ ఉన్నాయో ఆ 30 కంపెనీస్కి మీరు పెట్టిన 5,000 పోతాయి. ఆ 30 కంపెనీలు పెరుగుతున్న కొద్దీ మీ అమౌంట్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్కి హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్, ఇది నిఫ్టీ 50ని ట్రాక్ చేస్తుంది అనమాట. నిఫ్టీ 50 గత 5 సంవత్సరాల్లో 15.39 గ్రో చూపిస్తుంది. ఒకవేళ 5 years బ్యాక్ ఈ ఫండ్లో మీరు ఒక 1 lakh కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజున అది 2,04,000 చేంజ్ అయ్యేది. దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటే ఇండెక్స్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో 0.1 నుంచి 0.3 వరకు ఉంటుంది. దీనికి కూడా డీమ్యాట్ అకౌంట్ అక్కర్లేదు. లిక్విడిటీ, ఇది కూడా అమ్మేసిన 1 working day నుంచి 3 working daysలో మన అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయి. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 250, ఇలా చాలా ఫండ్స్ ఉంటాయి అన్నమాట. రిస్క్ విషయంలో వస్తే స్టాక్ మార్కెట్ కన్నా చాలా సేఫ్. ఓకే, అలాగే యాక్టివ్ ఫండ్ కన్నా కూడా ఇది చాలా సేఫ్ అన్నమాట. ఇప్పుడు ఈటీఎఫ్స్ గురించి చూద్దాం. ఇంకా ఈటీఎఫ్ ఇది కూడా ఇండెక్స్ ఫండ్ లానే ఉంటుంది. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈటీఎఫ్ చేయాలంటే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఈటీఎఫ్ కూడా మన స్టాక్ మార్కెట్ని ట్రాకింగ్ చేస్తూ మన అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్ లాగా పనిచేస్తాయి. అంటే డీమ్యాట్లో మనం స్టాక్స్ ఎలా కొంటామో అలా కొనాలి, అమ్మడం మళ్ళీ డీమ్యాట్ త్రూ అమ్మడం జరగాలి. ఎగ్జాంపుల్కి ఇది ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ 50. సో ఈ ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ 50 గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 95% గ్రోత్ ఇచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల క్రితం ఎస్బీఐ ఇండెక్స్ ఈటీఎఫ్లో మీరు కనుక 1 lakh పెట్టుంటే
ఇప్పుడు అది 3 లక్షలు అయి ఉండేది. ఇప్పుడు మీరు రిటర్న్ చూసి ఉంటారు. ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఇంచుమించు సేమ్ ఉన్నాయి. దీంట్లో చిన్న వేరియేషన్ ఒకటే ఉంటుంది. దీని డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఎక్స్పెన్స్ రేషియో 0.01 ఉంటుంది. సో మీ 1 lakని స్టాక్స్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, ఇండెక్స్ ఫండ్స్లో పెట్టాలా, ఈటీఎఫ్లో పెట్టాలా అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ ఇచ్చాను. దీన్ని బట్టి నేనైతే మ్యాక్సిమం మనకి స్టాక్ మార్కెట్లో పెద్ద నాలెడ్జ్ లేదు, మ్యూచువల్ ఫండ్, యాక్టివ్ ఫండ్లో కూడా నాకు పెద్ద నాలెడ్జ్ లేదంటే ఇండెక్స్ ఫండ్స్ని కానీ ఈటీఎఫ్ని కానీ ఎక్కువ రిఫర్ చేస్తా. ఇంచుమించు 2 దగ్గర రిటర్న్స్ ఇస్తాయి. సేఫ్టీ, రిస్క్ తక్కువ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తా ఇమీడియట్గా తీసేస్తానంటే వీటిలలో పెద్ద రిటర్న్ చూడలేము. మినిమం 7 years నుంచి 20 years 25 years కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, మీరు ఇన్వెస్ట్ చేసేది 10 లక్షలు అయితే మీకు అక్కడ ₹1,00,00,000 కాంపౌండింగ్ ఉంటుంది. జస్ట్ టైం తక్కువ ఉందనుకోండి, మీకు 1 CR కావాలంటే 80 lakhs ఇన్వెస్ట్ చేస్తే 20 lakhs రిటర్న్స్ వస్తుంది. అదే మీకు 1 CR కావాలన్నప్పుడు ఎక్కువ టైం ఉన్నప్పుడు జస్ట్ 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే 80 lakhs కాంపౌండింగ్ రిటర్న్స్ వస్తాయి, వడ్డీ వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్లో 4 కేటగిరీల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఏ కేటగిరీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ద్వారా నాలెడ్జ్ తెలుసుకుంటున్న మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.